గ్రామస్థాయి నుండి ప్రజలు పెద్ద ఎత్తున యోగాలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పున్కర్ పిలుపునిచ్చారు. జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం రానున్నారు. గ్రామస్థాయి నుండి ప్రజలు పెద్ద ఎత్తున యోగాలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పిలుపునిచ్చారు. జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం రానున్నారన్నారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో కర్టెన్ రైజర్ యోగా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున నిర్వహించ తలపెట్టిన యోగా కార్యక్రమం విజయవంతం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమాలు గ్రామస్థాయి నుండి జరుగుతాయని, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, రథసప్తమి వేడుకలను కర్టెన్ రైజర్గా దేవస్థానం నుండి ప్రారంభించిన వేడుకలు విజయవంతమైనట్లు వివరించారు. యోగాంధ్ర కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంటర్నేషనల్ యోగా డే 21 జూన్ నాటికి మన ప్రపంచంలోనే మనం సెలబ్రేట్ చేస్తూ ఈరోజు శ్రీకాకుళంలో అరసవల్లి టెంపుల్లో శ్రీ సూర్యనారాయణ దేవస్థానంలో మన ఆనరబుల్ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారి ఆదాయంలో ఈరోజు ఒక కర్టెన్ రైజర్ ప్రోగ్రాం మొదలుపెట్టాం. దీంట్లో మన జిల్లా నుంచి అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ, రిటైర్డ్ జ్యుడిషియరీ కానీ, తర్వాత యోగా గురూస్ కానీ అందరూ ఇక్కడ రావడం, ఒక యోగా చేయడం. ఇది కాకుండా ఈ రోజు నుంచి మనం ఏం చేయబోతున్నాం అదే అందరికీ చెప్పడం జరుగుతుంది. మనం ఈ రోజు నుంచి ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క మున్సిపాలిటీకి, ప్రతి ఒక్క కార్పొరేషన్కి ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాము. ఈ ట్రైనర్స్ అంటే యోగా గురూస్. ఏదైనా యోగా మీద చాలా ఇష్టమైన పర్సన్స్ ఉంటే దయచేసి మీరు యోగాంధ్ర వెబ్సైట్కి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయాల్సింది నేను కోరుతున్నాను. ఈ ట్రైనర్స్ ఈరోజు నుంచి ఒక వారం వరకు మీరు మనం జిల్లా స్థాయిలో, నెక్స్ట్ వారం మండల స్థాయిలో, అలాగే 3వ వారం విలేజ్ స్థాయిలో మనం ఇది ట్రైనింగ్ సెషన్స్ మనం పెడతాము. దీంట్లో ప్రతి ఒక్క విలేజ్కి, ప్రతి ఒక్క సచివాలయంకి మనం ఈ ట్రైనింగ్ తీసుకువెళ్ళాలి, పబ్లిక్ యోగా వైపు ఇంకా మనం తీసుకురావాలి. అదే ఒక ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రాం మనం పెట్టినాము. దీంతోపాటు కొన్ని కాంపిటీషన్స్ కూడా ఇప్పటికిప్పుడు మనం పెట్టినాము. ఇది కాకుండా కొన్ని టూరిస్ట్ ప్లేసెస్లో బీచ్లో కూడా యోగా పెట్టడానికి ఇంకా ప్లాన్ కూడా ఉంది. ఇది కాకుండా కొన్ని ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్, ఫ్యామిలీ యోగా అంటే ఒక కుటుంబం మొత్తం వచ్చి యోగా చేయాలి. ఓల్డ్ ఏజ్ పర్సన్ కానీ, యంగ్ కానీ, ఇంకా టాడ్లర్స్ కానీ అందరూ యోగా చేయవచ్చు. అలాగే ఇంకా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్తో మనం ఈ రోజు నుంచి ఒక నెల వరకు ఈ యోగా మీద ప్రోగ్రామ్స్ మనం పెడతాము. దయచేసి నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ నెల మొత్తం మీరు యోగా మీద దృష్టి పెట్టుకొని ప్రతిరోజు మీరు ఇంటర్నెట్లో కూడా యోగా కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి యూట్యూబ్లో, అది కూడా చూడవచ్చు. లేకపోతే మీ ఇంటి దగ్గర ఎక్కడైనా యోగా గురువు ఉంటే ఆ గ్రూప్గా మీరు యోగా చేస్తూ ఫైనల్గా మన శ్రీకాకుళం కి ఒక మంచి పేరు రావాలి. 21 జూన్ నాటికి మనం బీచ్లో కానీ, అదర్వైజ్ మన టూరిజం ప్లేసెస్లో భారీ ఎత్తున మనం ఈ మాస్ యోగా చేయించాలి. అలాగే విశాఖపట్నంలో కూడా మనకి ఒక మంచి పేరు రావాలి. కాబట్టి ఈ ప్రోగ్రాం మనం ఈ రోజు నుంచి మొదలు పెట్టినాం. థ్యాంక్ యూ.